Hey guys, welcome back to my YouTube channel. బయటకెళ్తున్నాం. ఎక్కడికి అంటే బెంగుళూరులో ఆగస్ట్ 8 నుంచి 18 వరకు లాల్‌బాగ్‌లో లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఫ్లవర్ షో పెడతారనమాట. సో, ఆ ఫ్లవర్ షో చూడడానికని చెప్పేసి వెళ్తున్నాం. ఐయామ్ రెడీ, ప్యాకప్ రెడీ అయిపోయాను. సో, ఎళ్తున్నాం. సో, అక్కడికెళ్ళిన తర్వాత వీడియోస్ ఎవ్రీథింగ్ అన్నీ చేసి మీకు చూపిస్తాను. సో, స్టే ట్యూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హే గైస్, ఫైనల్‌గా లాల్‌బాగ్‌కొచ్చేసాం. కొంచెం స్ట్రగుల్ అయ్యాం రావడానికి. ఎందుకంటే లాల్‌బాగ్‌కి రాబోయి ఫస్ట్ కబ్బన్ పార్క్ వెళ్ళిపోయాం. సో, కబ్బన్ పార్క్ వెళ్ళి మళ్ళీ కబ్బన్ పార్క్ నుంచి లాల్‌బాగ్ వరకు రావాల్సి వచ్చిందనమాట. సో, అక్కడ కొంచెం ఫూల్స్ అయిపోయామేమో అనిపించింది. అక్కడికి వెళ్ళి ఫ్లవర్ షో ఏ గేట్లో అని చెప్పి అడిగితే వాళ్ళేమో ఫ్లవర్ షో ఇక్కడ కాదండి లాల్‌బాగ్‌లో అన్నారు. షిట్ అనిపించింది. సో, దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఆన్లైన్లో కానీ అక్కడ గేట్స్ దగ్గర కానీ 80 రూపీస్ అని చూపిస్తున్నారు. బట్ 100 రూపీస్ యాక్చువల్లీ. సో, లోపలికి వెళ్ళి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎవ్రీథింగ్. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాం. యాక్చువల్లీ లాస్ట్ ఆగస్ట్లో వెళ్ళాల్సింది, బట్ కుదరలేదు. అండ్ మొన్న జాన్కి వెళ్దాం అనుకున్నాం, అప్పుడు కూడా కుదరలేదు. సో, ఈసారి తప్పకుండా ఎలాగన్నా చూడాలి, అట్లీస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి వెళ్ళాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తం అన్నింటిలో ఫ్లవర్స్ అన్నీ ఆర్గనైజ్ చేయడం అదంతా ఒక పక్కన పెడితే బెంగళూరులో ఉండే విధాన సౌధ షేప్లో మొత్తం డిఫరెంట్ ఫ్లవర్స్తో ఆ షేప్తో మొత్తం డెకరేట్ చేశారనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్స్ని అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ గురించి డీటెయిల్స్, వాటి నేమ్స్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. అండ్ అదే కాకుండా కాన్స్టిట్యూషన్ గురించి, అంబేద్కర్ గారి గురించి అండ్ ఆయన చేసిన దాని గురించి ఎవ్రీథింగ్ హోర్డింగ్స్ పెట్టారన్నమాట. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చదువుకోవచ్చు. సో, అంతా చాలా బాగా అనిపించింది. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వన్ టైం ఎక్స్పీరియన్స్, ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు. అండ్ అండ్ ఇఫ్ యూ సీ హియర్, కర్ణాటకలో కొంచెం హిస్టారికల్ టెంపుల్, అలాగే విక్టరీ పిల్లర్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యామ్, సో ఆర్బీఐ, ఇలా కొన్ని హిస్టారిక్ రిప్రజెంటేషన్స్ని కూడా అక్కడ స్టోన్స్తో చాలా నీట్గా పెట్టారనమాట. అండ్ ఇది నేను కొంచెం ఆల్మోస్ట్ 2.5 hours తిరిగాం. సో, బ్రేక్ తీసుకుందామని చెప్పి గోలీ సోడా తాగుతున్నాను. బట్ చాలా కాస్ట్లీ ఉండే, 50 రూపీస్ అండ్ గోలీ సోడా. అదే సోడా బయట కొనుక్కుంటే 10-15 రూపీస్కి వస్తుంది. అండ్ షాపింగ్స్, ఫైనలీ అమ్మాయిల కోసం షాపింగ్స్ వచ్చేసాయి. బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ అండ్ వెస్ట్రన్ టాప్స్, కోట్స్ అండ్ ఉలెన్, లైక్ వస్తున్న వింటర్ కోసం వింటర్ వేర్ ఎవ్రీథింగ్ పెట్టారనమాట. బట్ కొంచెం కాస్ట్లీ ఉండే. అండ్ అదే కాకుండా స్నాక్స్ అని, అండ్ పికల్స్, గీ, నీమ్ కోమ్స్, అండ్ ఇప్పుడు స్టీల్ అవాయిడ్ చేయమంటున్నారు కదా. సో, స్టీల్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా వుడెన్ కిచెన్ ఐటమ్స్ అంటే యూటెన్సిల్స్ లాగా, అలాగే ప్లాంట్స్, ఎవ్రీథింగ్ చాలా బాగా పెట్టారు. చాలా కాస్ట్లీ ఉండే, అంత తక్కువ అయితే ఏం కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఇయర్ రింగ్స్ అండ్ బట్టలు, రిమైనింగ్ ఎక్కడన్నా సరే అసలు నో బార్గెనింగ్ అనమాట. స్ట్రిక్ట్లీ నో, వాళ్ళు ఎవరు అసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. నేను షాపింగ్ చేశానా అంటే చేశాను. బట్ నేను షాపింగ్ అంటే అవసరమైన థింగ్స్ తీసుకున్నానైతే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టీల్ అవాయిడ్ చేయమంటున్నారు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయమంటున్నారు అని చెప్పి ఈ వుడెన్ కిచెన్ స్పూన్స్, కప్ అండ్ కొన్ని గరిటెలు లాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి లాల్బాగ్ హిల్ అంట. సో, అక్కడ పైన కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని
ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు మేము సండే వెళ్ళటం వల్ల. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రిమైనింగ్ డేస్లో వెళ్ళొచ్చు. హే గైస్, ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చేసాం. సో ఇప్పుడు డిన్నర్ చేసి పడుకోవాలి, రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి పోవాలి. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.